ములుగు జిల్లాలో సీజ్ చేసిన రైస్ మిల్ నుంచి సివిల్ సప్లై అధికారులు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ప్రభుత్వ బకాయిలు పూడ్చేందుకే ధాన్యం తరలిస్తున్నామని అధికారులు అంటున్నారు. యజమాని ధృవీకరణ లేకుండా ఇష్టారీతన ధాన్యాన్ని తరలించారని మిల్లు సూపర్వైజర్ అన్నారు. కోర్టు స్టేతో మళ్లీ మిల్ సీజ్ చేశారు అధికారులు. ములుగు జిల్లాలో సాయి సహస్ర రైస్ టేక్ మిల్పై మే 3న జిల్లా సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేశారు. ఇక యాజమాన్యం ప్రభుత్వానికి 12 కోట్ల రూపాయలు బకాయి ఉండగా సీజ్ చేసిన మిల్ నుండి ధాన్యాన్ని ఇతర మిల్లులకు తరలించి బకాయి పూడ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సివిల్ సప్లై డిఎం రాంపతి తెలిపారు. అయితే సీఎంఆర్ చెల్లింపు విషయంపై మిల్లు యజమాని కోర్టును ఆశ్రయించగా కూడా రైస్ మిల్లర్లు అధికారులు కలిసి మిల్లులోని ధాన్యాన్ని తరలించుకుపోతున్నారనే విషయమై మరోమారు సాయి సహస్ర మిల్లు యజమాని హైకోర్టులో కేసు వేశాడు. దీంతో ధర్మాసనం స్టే మంజూరు చేసింది. 2 రోజులుగా కొనసాగిన ధాన్యం రవాణా అప్పటికప్పుడు ఆగిపోయింది. కానీ రైస్ మిల్లు యజమాని ధృవీకరణ లేకుండా 2 రోజులుగా రైస్ మిల్లర్లు, లారీ యజమానులు సివిల్ సప్లై అధికారులతో కుమ్మక్కై ఇష్టారీతిన ఎటువంటి ఆధారాలు చూపకుండా లెక్కకు మించిన ధాన్యాన్ని మిల్లు నుండి తీసుకెళ్లారని మిల్ సూపర్వైజర్ తెలిపారు.